తెలంగాణలో 10th పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది పరీక్షల కోసం అధికారులు 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్సర్ బుక్లెట్లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాలకు నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్షా సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. వీరు తమ సెల్ ఫోన్లను ఆరుబయట పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. తెలంగాణలో 10th పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది పరీక్షల కోసం అధికారులు 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్సర్ బుక్లెట్లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్షా సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. వీరు తమ సెల్ ఫోన్లను ఆరుబయట పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.